హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్. బాగుండండి అందరూ. నేనైతే బాగున్నానండి. మీరు అందరు బాగుండాలి. ముందుగా నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. మీ అందరికీ నా వంటలు చూస్తున్నందుకు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నా వంటలన్నీ మీ దానికి వస్తాయండి. ఈరోజు కూడా నేను ఒక మంచి స్వీట్తో వచ్చిన. మనందరి ఫేవరెట్ స్వీట్ అది. చాలా అందరికీ ఎవరికి ఇష్టం ఉండదు అన్నట్టు కాదు, అందరికీ ఇష్టం అండి ఆ స్వీట్ అయితే. నేనైతే ఈరోజు గులాబ్ జామున్ చేస్తున్నాను, కోవా గులాబ్ జామును. చూడండి, నేనైతే కోవా స్టోర్లో తీసుకున్న కోవానేనండి ఇది. అంటే నేను కోవా చేస్తాను, కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకు టైం లేక నేను చేస్తలేను. ఇది మిల్కీ మిస్ట్ అండి, చాలా బాగుంటుంది. అంటే మంచి ప్యూర్ ఉంటుందండి కోవానైతే. నేను ఇప్పుడు ఇది ఇంట్లో తీసుకున్నా కానీ ఇదే కోవా తీసుకుంటాను. మీరు కూడా మీకు వీలుంటే నాకు ఒకళ్ళు అడిగినరండి మీరు ఏ కోవా వాడతారనేసి, అందుకే నేను మరీ చూపిస్తున్నాను. బాగుంటుంది ఈ కోవా, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇది 250 గ్రామ్స్ ఉన్నదండి. ఇప్పుడు దీనికి సరిపడా నేను కొంచెం అంతా మైదా పిండి వేసుకోవాలి ఇందులోనే. ఇవి రెండు మనము మంచిగా పిండి కలుపుకోవాలండి. ఇప్పుడు అది ఎట్లా కలుపుకోవాలో నేను చూపిస్తాను మీకు. చూడండి, నేనైతే ఇది చూడండి ఎంత బాగుంటుంది చూడండి. కోవానైతే చాలా బాగుంటుందండి, ట్రై చేస్తారని చెప్తున్నా నేను. మనకి స్వీట్ హౌస్లలో తీసుకొస్తే అదంతా నాకు ఎందుకో మంచిగా అనిపించలేదండి. అందు గురించి అనేసి మళ్ళీ నేను తీసుకోలేదు. అట్లా సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. ఇది మొత్తం మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మొత్తం దీన్ని స్మాష్ చేసుకోవాలి. అంతా చేసినాక అప్పుడు మనకి ఇది అంత స్మూత్గా మనకి జామున్ వస్తాయండి. అదొక్కటి మీరు చూసుకోవాలి. ఇదంతా మంచి కలిపినాక నేను మీకు చూపిస్తాను అండి. 250 గ్రాము కోవా ఉంది కదండి. 250 గ్రాము నేను చక్కెర వేసుకుంటున్నాను. సేమ్ క్వాంటిటీ వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే ఇంకా ఎక్కువ వేసుకోండి. ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోసుకుందాం మనము. ఒకటి ఫస్ట్ చేసినాను కదా నేను, దాంతోనే మళ్ళీ ఇంకొక గ్లాస్ కూడా వాటర్ వేసుకుందాం. మనకేం తీగపాకం ఏం రానవసరం లేదండి. ఇది చూడండి చాలు, ఇంతనే. ఇది మనకు మంచిగా కలుపుకోవాలి. అది అంతే. ఇది ఇక్కడ మనకు పాకం అయిపోతుంటుంది. అక్కడ మనము జామున్ రెడీ చేసుకుందాము. దీంట్లోనే కొంచెం అంతా ఇలైచీ పౌడర్ కూడా వేసుకుందాం మనము. చూడండి, అది అయిపోతుంటుంది మనకి. ఇక్కడ తీగపాకం అవసరం లేదండి, కొంచెము స్టిక్కీగా వస్తే చాలు. చూడండి, మనకి మొత్తము ఎంత బాగా స్మూత్గా చేసుకోవాలి. ఫస్ట్ కోవానైతే మనము ఇంత స్మూత్ చేసినాకనే మనము దీంట్లో ఇప్పుడు ఒక 2-3 స్పూన్ల మైదా వేసుకుందాము. మైదా ఎందుకంటే మనకు బైండింగ్ రావాలి కదండి జామున్, దాని గురించి అని మనం వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు వేసిన నేను, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు మనకి. అంతే. ఇదంతా మనం 2 మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు మిక్సీ చేసుకోవాలా, మళ్ళీ పిండి అంతా కలుపుకోవాలి కదండి మనము. దానికి కొంచెం మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కొన్ని పాలు తీసుకున్నా నేను, మనకు అవసరం పడుతాయి ఎట్లయినా. 1/2 కప్పు నెయ్యి, చూడండి ఎక్కువ వేసుకోవద్దు, అంతే చాలు. ఇంతకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ మనకు లూజ్ అయిపోతుంది పిండి, అదొక్కటి చూసుకోండి. ఇది మంచిగా మనము కలుపుకోవాలి. ఇదంతా నేను కలుపుతూ ఉంటాను, కలిపి చూపిస్తాను మీకు మంచిగా స్మూత్గా అయినాక. ఇగో ఇంత సోడా ఉప్పు వేసినానండి నేను. అది నాకు క్లిప్ మిస్ అయిపోయింది, అందుకే నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఈ పిండి పిసికేటప్పుడే ఇది వేసుకోవాలండి మనం. ఇది వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు మనకు కొంచెం జామున్ అనేది మనకు పొంగుకుంటూ వస్తాయి. అంత అయిపోయాక ఇక చూడండి ఇంత స్మూత్గా ఈ పిండిని మనం కలుపుకోవాలి. అంతే, మీరు ఏదొక్కటి చూసుకోండి. ఇప్పుడు మనము కొద్దిగా ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం దీనికి. ఒక 10 నిమిషాలు దీనికి రెస్ట్ ఇచ్చినాం కదా. ఇప్పుడు కొంచెం అంతా చేతికి కొంచెం జస్ట్ నెయ్యి వేసుకొని, ఏ సైజ్ అన్నా వేసుకోండి, మీ ఇష్టం అండి. జామున్ సైజ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అంతే కదండి. లైట్గా మనము అరచేతులు వేసుకొని రౌండ్ చేసుకోవాలి. అంతే, చూడండి ఇట్లా చేసుకోవాలి. క్రాక్స్ ఎక్కడ రాకుండా మంచిగా మనము బాల్స్ చేసుకోవాలి. అన్ని బాల్స్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. అంతే, సింపుల్. చూసిరండి, మనము పిండి మంచి కలుపుకుంటే ఇట్లా వస్తుందండి. పిండి కలపడంలోనే ఉంటుంది మనకి జామున్. అంతే, మంచిగా ఇవన్నీ బాల్స్ అయినాక చూపిస్తాను నేను మీకు. ఇంకా
మనకి ఇట్లా స్టిక్కీగా ఉంటే చాలండి, ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఇంకా మంచి ఇట్లా స్టిక్ అవుతుంది. ఇక చూడండి చాలు, ఇక పాకం అవసరం లేదు మనకి. ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఇది ఇక్కడ పక్కన పెట్టేసుకొని ఆయిల్ మాత్రం పెట్టుకుందాం. మనం ఆయిల్ మాత్రము మీరు ఏ స్మెల్ లేని ఆయిల్ పెట్టుకోండి, ఎందుకంటే స్మెల్ వస్తాయి జామున్. మళ్ళీ మనకి రిఫైండ్ ఆయిల్ వేసుకోండి, బాగుంటుంది. నేనైతే అది వేసినానండి ఇప్పుడు. అంతే. ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ చేసుకునే లోపు కొంచెం మనకి ఆయిల్ ఎక్కువ హీట్ కావద్దండి, చూపిస్తాను అది కూడా మీకు. ఇవి నేను బాల్స్ వేస్తుంటా, అక్కడ హీట్ అవుతుంటుంది చూడండి. అన్నీ మనము ఇట్లా బాల్స్ వేసుకోవాలి, ఎందుకంటే ఈ కొంచెం క్రాక్స్ వస్తాయి మనం ఫస్ట్ చేసి పెడితే. అక్కడ ఆయిల్ పెట్టేసినాను. ఇవి మనము ఇప్పుడు మంచిగా స్మూత్గా మంచిగా వేసుకోవాలండి, క్రాక్స్ రాకుండా. ఈ కోవా చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి ఒకసారి తీసుకొని. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది నేను ఇంతకుముందు స్వీట్ హౌస్లో తీసుకొచ్చినాము కోవా. అప్పుడు అంతా నాకు ఎందుకో అంత టేస్ట్ అనిపించలేదండి కోవా. అందు గురించి అనేసి మళ్ళీ మార్చిన. ఇంకా అప్పటి నుండి నేను ఇదే తెస్తున్నాను. నన్ను అడిగినారు కోవా మీరు ఏది వాడతారంటే అందుకే చూపించిన. అంతే. ఇవన్నీ బాల్స్ వేసుకోవాలి మనము. వంటలన్నీ చూస్తున్నారండి, అందరికీ థ్యాంక్ యూ. నీరస్ కిచెన్ కూడా మీరు చూస్తున్నారు, అందరికీ థ్యాంక్ యూ. అందులోనైతే అమ్మ నేను ఇద్దరం చేస్తాం, ఇక్కడైతే నేను ఒకదాన్ని చేస్తాను, అంతే కదండి. అంతే. ఇవన్నీ బాల్స్ అయినాక నేను మీకు చూపిస్తానండి మళ్ళీ. చూడండి బాల్స్ అన్నీ మనం ఇట్లా చేసుకోవాలి. ఇంకా చూడండి ఇంత బాల్స్ వేసుకుంటే మనకి సూపర్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఆయిల్ మాత్రం హీట్ ఉండాలి, ఎక్కువ హీట్ ఉండొద్దండి. ఎప్పుడైనా కానీ జామున్కి మనం ఎక్కువ హీట్ పెట్టొద్దు, ఏ స్వీట్కైనా కానీ. డీప్ ఫ్రై ఐటమ్స్కి కొంచెం నార్మల్గానే పెట్టుకోవాలా, అప్పుడైతే లోపల నుండి మనకు మంచిగా పొంగుతూ వస్తాయండి. ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం గ్యాప్ ఇట్లా పెడితే బాగుంటుంది. అంతే. ఇవన్నీ మనకు ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నా. కొంచెం ఆయిల్ కూడా కొంచెం హీట్ అనిపించింది నాకు ఎందుకో. స్టవ్ ఆఫ్ చేసిన. కొంచెం అవి పైకి వచ్చినాక మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేస్తానండి. అంతలోపు ఇవి కూడా చేసేస్తే అయిపోతుంది నాకు. చూడండి మనకి మంచిగా వేగిపోతున్నాయి చూడండి. అవి అట్లా వేగాలి, వేగుతుంటేనే మనకి బాగుంటుందండి. చూడండి మంచిగా. ఇప్పుడు నేను స్టవ్ కొంచెము పెంచినానండి. చూడండి మంచి గోల్డ్ కలర్ రావాలి మనకి. ఇంకా ఇవి చూడండి, ఇగో మంచిగా ఇట్లా కొంచెం ఇక్కడ ఇంకా వేగాలి ఇలా. అంతే. సిమ్లోనే పెట్టుకున్నానండి నేనైతే, హై పెట్టలేదు. సిమ్లో పెట్టి వేసుకోవాలి మంచిగా. ఇగో ఈ కలర్ రావాలి మనకి. చూడండి ఈ కలర్ వచ్చిందంటే చాలు మనకి. ఇంకా మనకి ఇవి తీసేసుకుందాం అంతే. చూడండి అన్నీ తీసుకొని సిరప్ వేడిగానే ఉంది. నేను మీకు చెప్పినా కదా అప్పటికప్పుడు మనకి తినేసేయాలంటే ఏం చేయాలంటే ఇదే పని చేసేసుకోవాలండి. మనం ఇది ఆన్ చేసుకోవాలి మొత్తం. చూడండి నేను స్టవ్ ఆన్లోనే పెట్టినాను. మనకి కొంచెము ఆ వేడి అనేది మనకి ఈ జామున్కి తగలాలండి. అప్పుడు ఇట్లా జ్యూస్ అంతా మొత్తం లాగేస్తుంది జామున్. మనం ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి చుట్టాలు వచ్చినప్పుడైనా ఎవరికి మన ఇంట్లో అర్జెంటుగా ఏదైనా పెట్టాలనుకుంటే ఈ టిప్పు మీరు యూజ్ చేసుకోండి. అంతే, సింపుల్. అంతకుమించి ఇంకేం లేదు. ఇంత బాగా వచ్చినాయి అంటే నేనేం చెప్పలేను. ఇంకా ముందే ఇక చూడండి, చూసిరండి, సూపర్ కదా. ఇక చూడండి మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్. ఎందుకు ఇట్లా చేసిన అంటే చెప్పినా కదండి నేను, మనము తొందరగా అప్పటికప్పుడు చేసేసుకొని తినేసేయచ్చండి ఇది. ఇంకా
ఇంకా మనకు స్మూత్ టెక్స్చర్తో ఎంత మంచిగా అవుతుంది అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, ఒక్క నిమిషం, మీరు షాక్ అయిపోతారు ఇప్పుడు. చూడండి, నిజం చెప్తున్నా అండి. ఇగో చూడండి, ఇప్పుడు ఇగో చూడండి, చూసిరా అండి, అంతే. ఇగో మన జామున్ ఇప్పుడు ఏందండి, తినడానికి రెడీ, అంతేనా కదా. సూపర్ టిప్ కదండి, అద్భుతమైన టిప్ అండి ఇది. అప్పటికప్పుడు మనము చేసుకొని జామున్ మనకి తినబుద్ధి అయిందనుకోండి, ఇట్లా ఎంజాయ్ చేసేసాలి అంతే. లోపల చూసిరండి ఎంత బాగుందో కలర్. ఇగో తీసుకోండి, కోవా గులాబ్ జాములు మీకేనండి, టేస్ట్ చేయండి. చూసిరండి ఎంత బాగా వచ్చినాయో. మనం మంచి టిప్స్తో చేసినాం కాబట్టి అప్పటికప్పుడు చేసుకోవచ్చు, అప్పటికప్పుడు తినేసేయచ్చు, అంతే కదండి. చాలా బాగా వచ్చినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు కూడా ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. ఎట్లా వచ్చినాయి అనేసి నాకు కామెంట్ చేయండి, అంతే కదండి. మంచిగా సూపర్, నోరు ఊరిపోతుంది నాకైతే. నేను ఇప్పుడు టేస్ట్ చేస్తానండి. చూడండి, అసలు నేను చెప్పిన కదండి అదే టిప్పు. ఇంకో చూడండి, ఇట్లా ముట్టుకుంటే ఇట్లా మనకి మెల్ట్ అయిపోవాల్సిందే, అంత బాగుంటాయండి. ఎందుకంటే మనము ఆ టిప్పు యూజ్ చేసినాం కదా. జామున్ గురించి ఏం చెప్పాలండి, మీకు అదే తెలుసు కదా. సూపర్గా అంటే సూపర్ సెట్ అయింది. టేస్ట్ అన్నీ అద్భుతంగా అయిందండి. మీరు కూడా తప్పకుండా చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి అండి. బాయ్ అండి, బాయ్.